హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ పలావ్. చికెన్ పలావ్కి కావాల్సినవి చికెన్, నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని పలావ్కి సరిపోయేంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర, సాజీరా వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని పైనుండి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, ఈ మసాలాలన్నింటినీ ఒక్కసారి కలుపుకున్నాక ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక కొద్దిగా పుదీనా, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల నీళ్లు వేసుకొని అదే గిన్నెలో రైస్ కూడా వేసుకోవాలి. పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని చికెన్ రైస్ అంతా కలిసేటట్టుగా ఒక్కసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే నాకు ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.